అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు రచించిన అమ్మ ఒక వరం అనే చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. వాతావరణం చల్లగానే ఉంది, కానీ రాజమ్మ హృదయం ఆవేదనతో నిండి ఉంది. ఎదురుగా 30 ఏళ్ల కొడుకు శంకర్రావు తల వంచుకొని కూర్చునున్నాడు. పక్కనే 18 ఏళ్ల కూతురు నిర్మల ఏడుస్తూనే ఉంది. సరే నాయనా, మనం వెళ్లి ఆఫీసర్ని కలుద్దాం. ఆయన ఏం చెప్తాడో విందాం. మనకి ఏదో ఒక ఆధారం చూపించకపోడు. ఇక బయలుదేరదాం. ముగ్గురు ఇంట్లోంచి బయటకొచ్చి ఆటో ఎక్కారు. ఆటో బయలుదేరింది. 20 నిమిషాలు ప్రయాణించి ఓ ప్రభుత్వ కార్యాలయం ముందు ఆటో ఆగింది. వెయిటింగ్ రూంలో 10 నిమిషాలు కూర్చున్న అనంతరం లోపలి నుంచి పిలుపొచ్చింది. ఆఫీసర్కి ఎదురుగా కూర్చున్నారు. అమ్మా, మీకు జరిగిన అన్యాయానికి చింతిస్తున్నాను. మీ భర్తకు రావాల్సిన గ్రాట్యుటీ, పింఛను కోసం రిపోర్ట్లు పంపాను. ఒక నెల రోజుల్లో అన్నీ వస్తాయి అన్నాడు ఆఫీసరు. రాజమ్మ భర్త వీరస్వామి అదే ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తూ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. ఆఫీసరుతో పాటు అందరూ సహోద్యోగులు వచ్చి పరామర్శించారు. వారిలో ఒక అతను రాజమ్మకు ఒక విషయం చెప్పాడు. అదేమిటంటే, మరణించిన వీరస్వామి స్థానంలో కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇస్తారని. ఆ విషయంలో అధికారి ఎంతవరకు సాయం చేయగలడో తెలుసుకోవడానికి ఆమె వచ్చింది. సరేనయ్యా, చనిపోయిన మా ఆయన స్థానంలో ఏదో ఉద్యోగం ఇస్తారని అంటూ నసిగింది రాజమ్మ. అదే నేను చెప్పబోతున్నానమ్మా. మీరు అప్లై చేసుకుంటే మీకు మీ విద్యార్హతలను బట్టి ఉద్యోగం వస్తుంది. మీరేం చదువుకున్నారు? అయ్యా, నాకు చదువు లేదయ్యా. 5వ తరగతి వరకు చదువుకున్నాను. అమ్మా, మీకు స్వీపర్ ఉద్యోగం తప్ప మరేం రాదు. అది చేస్తారా? రోజు ఆఫీసు లోపల బయట ఉన్న చెత్త చెదారం చిమ్మడం. అధికారి అడిగాడు. నేను డిగ్రీ పాస్ అయ్యాను, నాకిస్తారా? తల్లి జవాబు ఇవ్వకముందే ఆతృతగా అడిగాడు శంకర్రావు. ఎందుకివ్వరు? మీ కుటుంబ సభ్యులందరూ ఒప్పుకొని లిఖితపూర్వకంగా రాసిస్తే నీకు తప్పకుండా ఉద్యోగం ఇస్తారు. మేమలాగే రాసిస్తామయ్యా. మా అబ్బాయికి ఉద్యోగం ఇవ్వండి అడిగింది రాజమ్మ. అంతేకాదు, మీ అబ్బాయికి కొన్ని బాధ్యతలున్నాయి. తల్లికి జీవితాంతం తోడుగా ఉండి ఆమెను చూసుకుంటానని, అదేవిధంగా చెల్లెలి పెళ్లి చేస్తానని ఆ అబ్బాయి రాసివ్వాలి. అలాగే రాసిస్తాడయ్యా. వాడికి చెల్లెలన్నా నేనన్నా అంత ప్రేమ మరి అంది రాజమ్మ కొడుకు వైపు నమ్మకంగా చూస్తూ. అప్పటికే నిరుద్యోగిగా ఉంటూ అనేక పోటీ పరీక్షలు రాస్తూ 5 ఏళ్లుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఇక రాదని నిశ్చయించుకుని నిరాశపడి ఉన్న శంకర్రావు హృదయంలో తొలకరి జల్లు కురిసినట్లయింది. మీరెలా రాసివ్వమంటే అలా రాసిస్తాను సార్. మా అమ్మని నా దగ్గరే పెట్టుకుని బాగా చూసుకుంటాను. చెల్లెలి పెళ్లి కూడా చేస్తాను హామీ ఇస్తూ చెప్పాడు శంకర్రావు. అధికారి మేనేజర్ను పిలిచి అందరి దగ్గర సంబంధిత స్టేట్మెంట్లు రాయించి వాళ్ల చేత సంతకం పెట్టించుకున్నాడు. అధికారికి మేనేజర్కు కృతజ్ఞతలు తెలియజేసుకుని అక్కడి నుంచి ఆ పిల్లలతో ఇంటికొచ్చేసింది రాజమ్మ. ఇది జరిగి 20 రోజులకు రాజమ్మకు భర్త తరపున రావాల్సిన డబ్బు అందింది. పెన్షన్ కూడా శాంక్షన్ అయింది. మరో నెల రోజుల్లో కొడుకు శంకర్రావుకు కూడా అదే ఆఫీసులో ఉద్యోగం వచ్చింది. అందరూ సంతోషించారు. రోజులు గడుస్తున్నాయి. శంకర్రావు తల్లిని చెల్లిని ప్రేమగా చూసుకుంటున్నాడు. 6 నెలలు గడిచాయి. శంకర్రావు ఆఫీసులో తన కొలీగ్ ప్రేమలో పడ్డాడు. ఒకరోజు రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి కూడా చేసుకుని నేరుగా అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడు. భర్త మరణం తర్వాత రెండవసారి తీవ్రంగా బాధపడింది రాజమ్మ. నాయనా, అంత తొందరే వచ్చిందిరా. చెల్లెలి పెళ్లి చేయకుండానే నువ్వు చేసుకుంటావా? ఇదెక్కడి న్యాయంరా అంటూ నెత్తి నోరు కొట్టుకుంది. శంకర్రావు ఏమీ మాట్లాడలేదు. భార్యతో సహా వంగి తల్లి పాదాలకు నమస్కరించాడు. రాజమ్మ కళ్ళెత్తుకుంటూ ఇద్దరిని ఆశీర్వదించింది. కూతురు నిర్మల మాత్రం అన్నయ్య తనకు ఉదనమ్మను తెచ్చినందుకు సంతోషించింది. కోడలి అందం పద్ధతులు నచ్చిన రాజమ్మ తొందరలోనే కోలుకుంది. కోడలు శాంతికి తల్లి లేదని 2 రోజుల తర్వాత వచ్చిన తన వియ్యంకుడి ద్వారా తెలిసింది. దాంతో కోడలు శాంతి మీద ఆమెకింకా ప్రేమ పెరిగింది. రోజులు వేగంగా గడుస్తున్నాయి. రాజమ్మ రోజు కొడుకుని అడుగుతూనే ఉంది, మంచి సంబంధం చూసి చెల్లెలికి పెళ్లి చేయమని. శాంతి కూడా భర్తను హెచ్చరిస్తూనే ఉంది, బాధ్యత నెరవేర్చుకోమని. కాని ఆ మాటలను పెడచెవిన పెడుతున్నాడు శంకర్రావు. అతనిలోని స్వార్థం పెరిగింది. నెల జీతం కరెక్ట్గా చేతికందుతూ ఉండటంతో అతనికి దుర్వ్యసనాలు కూడా ఒకటొకటిగా అలవడ్డాయి. ఇక కొడుకుని నమ్ముకుంటే లాభం లేదనుకున్న రాజమ్మ తనే పెళ్లిళ్ల పేరయ్యను కలిసి కూతురు కోసం సంబంధాలు వాకబు చేయటం మొదలుపెట్టింది.
ఒక మంచి సంబంధం తెలిసింది. కోడల్ని కొడుకుని వెళ్లి చూసి రమ్మంది. కోడలు సరేనన్నా శంకర్రావు తనకు వేరే పనుందని నిదానంగా చూద్దామన్నట్లుగా మాట్లాడాడు. ఎప్పుడూ లేనిది రాజమ్మకు చాలా కోపం వచ్చింది. ఏమిట్రా అలా అంటావు? ఇప్పటికే నీకు ఉద్యోగం వచ్చి 3 ఏళ్లయింది. ఇంకెప్పుడు చేస్తావు చెల్లెలు పెళ్లి? గద్దించి అడిగింది. చేస్తాలే పెళ్లి, ఇప్పుడేం తొందరొచ్చిందని బట్టల మీద సెంటు స్ప్రే చేసుకుంటూ నిర్లక్ష్యంగా అన్నాడు. ఆ రోజు చెల్లెలు పెళ్లి చేసిందాకా చేసుకోనంటివి. చెల్లెలి పెళ్లి నా బాధ్యతని ఉద్యోగానికి ముందు రాసిచ్చావుగా, అదంతా మరిచావా? ఆగ్రహంగా అంది రాజమ్మ. ఓహో, బెదిరిస్తున్నావా? ఇప్పుడు నా ఉద్యోగం కూడా పర్మనెంట్ అయింది. ఎవరూ నన్నేమీ చేయలేరు. ఆ మాటలు వింటున్న శంకర్రావు భార్య శాంతికి కూడా కోపం వచ్చింది. అత్తయ్యతో మీరు ఇలా అయినా మాట్లాడటం? ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోయినా తండ్రి లేని చోట అన్నదే కదా బాధ్యత. ఆ విషయం మరిచారా? నాకు బాధ్యతలు తెలుసు, ఎవ్వరూ చెప్పనక్కర్లేదు అంటూ బయటకొచ్చి స్కూటర్ స్టార్ట్ చేసి రోజులా భార్యను ఎక్కించుకుపోకుండా ఒక్కడే కోపంతో ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ రోజు శాంతి సిటీ బస్సులో వెళ్ళక తప్పలేదు. రోజురోజుకి శంకర్రావు నిర్లక్ష్యం రాజమ్మకు బాధ కలిగిస్తూ ఉంది. ఇక కొడుకు తమ సంగతి పట్టించుకోడని ఆమెకు అర్థమైపోయింది. ఇక ఒకే ఒక్క మార్గం, వెంటనే వాళ్ల కార్యాలయం అధికారిని కలిసి అతని చేత బుద్ధి చెప్పించడం. ఆ రోజు కార్యాలయం పనివేళలో తన కొడుక్కి కోడలికి తెలియకుండానే నేరుగా అధికారిని కలిసి విషయమంతా వివరించింది. శంకర్రావు ప్రవర్తనకు అధికారి కూడా బాధపడ్డాడు. రాజమ్మను ఓదార్చి పంపాడు. ఇది జరిగిన 2 రోజులకు శంకర్రావు తన గదిలో భార్యతో ఘర్షణ పడటం వింది రాజమ్మ. ఆ రోజు ఉద్యోగం ఇచ్చేటప్పుడే తల్లిని దగ్గర పెట్టుకుని పోషిస్తానని, చెల్లెలి పెళ్లి చేస్తానని మాటిచ్చి ఈ రోజు మాట తప్పుతావా? నీ ఈ ప్రవర్తనకు కారణం అడుగుతూ అధికారికి సంజాయిషీ నోటీసు రేపు ఇస్తాడని తెలిసింది. నీ సంజాయిషీ రాగానే నిన్ను ఆ అధికారి ఉద్యోగం నుంచి తొలగిస్తాడు. కడుపులో బిడ్డ కూడా పడింది. 2 జీతాలు వస్తేనే మనం బతకడం అంతంత మాత్రం. నువ్వు ఉద్యోగం పోగొట్టుకుని ఏం చేయాలనుకుంటున్నావు అంటోంది శాంతి. అంతవరకు నీకెందుకివన్నీ అంటూ భార్య మీద అంతెత్తున అరుస్తున్న శంకర్రావు నిశ్శబ్దంగా అయిపోయాడు. ఇదంతా వింటున్న రాజమ్మ కొడుకు ఉద్యోగం పోతుందనేసరికి కొడుకు మీద సానుభూతి వెల్లువలా ముంచుకొచ్చింది. అంతేకాక కోడలు గర్భం ధరించిందన్న విషయం కూడా ఆమెను ఆలోచింపచేసింది. అప్పుడు రాత్రి 8 గంటల సమయమన్న విషయం కూడా ఆలోచించకుండా రేపొద్దున కొడుక్కి రాబోయే నోటీసులు తలుచుకొని వెంటనే సిటీ బస్సులో ఆఫీసర్ క్వార్టర్స్ కు చేరుకుంది. ఆ సమయంలో ఆమె రావడం అధికారికి ఆశ్చర్యం కలిగించింది. అయ్యా, మొన్న ఆవేశంతో మా వాడు సరిగ్గా చూడటం లేదన్న చిన్న విషయానికి వాడి మీద ఎన్నో చాడీలు చెప్పానయ్యా. నిజానికి వాడు నన్ను నా కూతుర్ని బాగా చూసుకుంటున్నాడయ్యా. వాడి మీద ఏ చర్య తీసుకోకండయ్యా. వాడి పెళ్ళాం ఇప్పుడు గర్భవతి కూడా. వాడికి ఏం అపకారం చేయకండయ్యా, మీ కాళ్లు పట్టుకుంటాను అంటూ అధికారి కాళ్ల మీద పడింది. ఏమిటమ్మా ఈ పని? పెద్దవాళ్ళు, మీరలా ప్రవర్తించకూడదు. మీ వాడికి ఏ హాని రానివ్వను, మాటిస్తున్నాను, లేవండి అంటూ ఓదార్చేసరికి లేచి నిలబడింది. మరొకసారి ఆయనకి నమస్కారం చేసి ఇంకోసారి ఆయన దగ్గర హామీ తీసుకుని తిరిగి సిటీ బస్లో రాత్రి 9:30కి ఇంటికి చేరింది. ఇంత రాత్రిపడి ఎక్కడికి వెళ్లారు అన్న కోడలతో దగ్గరలో ఉన్న తనకు తెలిసిన వాళ్లకు బాగా లేకపోతే చూసొచ్చానని చెప్పింది. ఆ రాత్రి రాజమ్మ బాగా ఆలోచించి ఒకే నిర్ణయం తీసుకుంది. మర్నాడు ఉదయాన్నే కూతుర్ని తీసుకువెళ్లి ఎక్కడైనా చిన్న ఇల్లు అద్దెకి తీసుకుని వేరే కాపురం పెట్టడం. భర్త చనిపోయాకొచ్చిన 10 లక్షల డబ్బు బ్యాంకులో వేసి ఉంది. దాంతో కూతురు పెళ్లి వీలైనంత తొందరగా చేసేయటం, వచ్చే ఫించర్ పెట్టుకుని తన జీవితాన్ని వెళ్లబుచ్చటం. కూతురికి తన నిర్ణయాన్ని చెప్పి అనునయించింది. ఉదయం చేతిలో పెట్టెతో బయటికి నడుస్తున్న తల్లి, ఆ పక్కనే భుజాన తలిగించుకున్న బ్యాగుతో తల్లిని అనుసరిస్తున్న చెల్లెలని చూసి తట్టుకోలేకపోయాడు. ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదంటూ తల్లి కాళ్ల మీద పడ్డాడు శంకర్రావు. తల్లి ఒక వరం, ఆమెను బాగా చూసుకుంటేనే నువ్వు బాగుపడతావు అంటూ ఉదయాన్నే తన సెల్కు ఫోన్ చేసి చెప్పిన అధికారి మాటలు అతని చెవిలో పదే పదే గింగురుమంటున్నాయి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.